రెండవది మంచి పేరు ఎక్కడుండాలి? అపోస్తుల కార్యం చదవండి ఒకసారి, పర్లేదు. 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదామా? మొదటి 3 వచనాలు చూద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. 3 వచనాలు చూద్దాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు. శనివారం పూట వచ్చి మందిరాన్ని శుభ్రపరుస్తున్నారే, మీరు కూడా పరిచర్య చేసే బిడ్డలే. తర్వాత పిల్లలు వచ్చి పని చేస్తారే, వాళ్ళు కూడా ఇందులో పని చేసే ప్రతి పరిచారకులు. వద్దాం. పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు చదువు కొనసాగరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుదామని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు కాబట్టి, సహోదరులారా, ఆ మాట చూడండి, సహోదరులారా, ఆత్మతోను, మొదటిది ఆత్మతోను, జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 చాలు. మొదటిది ఇంట్లో మంచి పేరు, రెండవది సంఘములో మంచి పేరుండాలి. పరిచర్య చేయాల్సిన అవసరంలా, అందరూ పొరకబట్టి తొప్పాల్సిన అవసరంలా, బూజు కొట్టాల్సిన అవసరంలా, ప్రభుబల పంచాల్సిన అవసరంలా. సంఘముకు వస్తున్న మనము ఒకరితో ఒకరు కలిసి ఉన్నటువంటి ఐక్యతను చాటు చెప్పుకునే మంచి పేరు. మీకు తెలుసా, కొంతమంది మన దగ్గరకు వచ్చే దరిద్రులు శుభ శుక్రవారం అందరం అన్నం వండుకొని భోంచేస్తుంటే వాకిళ్ళు బిగించుకొని కూర్చున్నారు లోపల. మన దగ్గరికి రాలా? వీళ్ళ బతుకులు మారవండి. అంటే వాళ్ళ కమాండింగ్ ఏదో చేస్తే దానికి లోబడాలనుకుంటారు. రేపొద్దున ఇంట్లో శవం తేలితే అప్పుడు కూడా బిగించుకోవాలి వాకిల్లో, కంపు ఇంటిల్లి బాది చుట్టుకోవడానికి. సంఘములో మంచి పేరు అంటే ఒకరితో ఒకరు కలివిడి అంటారు చూడండి, కలుపుగోలుతనం. ఏం డబ్బులు పంచుకోవాల్సిన అవసరంలా, మన ఆస్తులు వాళ్లకు, వాళ్ళ అప్పు మనం కట్టాల్సిన అవసరంలా. ప్రేమపూర్వకమైన పలకరింపు. అక్కడ రాయబడి ఉంది, విధవరాన్లను ఏం చూశారంట? చిన్న చూపు. శివమ్మకు బాగలేదు, క్యాన్సర్ పేషెంట్ తను, పాపం దేవుని నమ్ముకున్నందుకు బ్రతికించాడు. తల మీద ఆమెకు జుట్టు లేదు, ఇక్కడంతా స్టిచ్చెస్ పడ్డాయి, 25 కుట్లు పడ్డాయి. ఆమె తల మీద ఒక చిన్న ఇది పెట్టుకొని టవాల్ కట్టుకుంది. ప్రక్కన కూర్చుంటే ఒక సోదరి, వెనక్కి బా. ఎందుకమ్మా నీ అంతగా పొంగిపోతున్నావు నువ్వు? పొంగిన పాలు ఏమవుతాయి? అవి ఎత్తుకోలేవు. ఇంకా లాస్ట్ దేవుడు నువ్వే వద్దు పక్కకు బా అన్నాడు. మొదటి లైన్లో ఇప్పుడు ఆమె ఉంది. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవ్వరూ అసహించుకోరు, కొంచెం అమ్మా అంటారు, నోర్సు రాసిస్తారు. చిన్న చూపు చూడకూడదండి. కొంతమంది అనారోగ్యం ఉంటారు, కొంతమంది ఇబ్బందుల్లో ఉంటారు, కొంతమంది బాధల్లో ఉంటారు. మంచి పేరు అంటే కలుపుగోలుతనం అంతే. ఆమె మనం ఇంట్లో కూర్చొని పోతానమా? ఒకే ఇంట్లో ఒకే మంచం మీద పడుకుని నిద్రపోతానమా? ఒక 2 గంటల ఆరాధన కదా. కలుపుగోలుతనం. అందుకే నేను ఎప్పుడు అంటాను, ఎవరెవరు మందిరానికి వస్తున్నారు చూస్తానండి, పలకరియండి. ఎప్పుడు పలకరించిన వాళ్ళనే పలకరించుకుంటా, మాట్లాడుకున్న వాళ్ళకే మాట్లాడుకుంటా, వందనాలు చెప్పుకునే వాళ్ళకే చెప్పుకుంటా కాకుండా, బలహీనులు, ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు కదా, ఎలా ఉన్నావమ్మా, ఒక్కసారి పలకరించండి. అది మంచి పేరండి. ఆ పేరు ఆయన చెప్పింది. ఇంట్లో మంచి పేరు ఉండాలి, అది చెప్పండి. రెండోది సంఘంలో. మూడవది ఆ మాట కూడా చూడండి, రాబడి తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూద్దామా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యమే మంచి పేరు. మూడవది సంఘము వెలుపటి వారు కూడా.
మంచి పేరు. ఇప్పుడు ఉదాహరణకు నా మీద చాలా మందికి కోపం, అప్పు ఎగరగొట్టినందుకు, వాళ్ళ ఇంట్లో ఏదైనా దోచుకున్నందుకు, లేదా వాళ్ళకు వచ్చే లోన్లు అడ్డగించినందుకు కాదు, ముక్కుసూటిగా మాట్లాడినందుకు. కానీ మీరు మాట్లాడండి వాళ్ళతో కూడా, మీకేమైనా మాకేం కీడు చేయాల, ఆయన పనేదో ఆయనదంతే. మనము సంఘము వెలుపటి వారి ఎడలు కూడా ఎలాగుండాలంట? మంచి సాక్ష్యం. వింటారా సహోదరులారా? ఒకసారి తలలేపని చెప్తాను. మేము కర్నూల్లో బైబిల్ కాలేజ్ పాఠశాలకు వెళ్ళినప్పుడు, తర్వాత అంతకుముందు గుత్తిలో కూడా మేము చదువుకున్నప్పుడు, కొన్ని పల్లెలకు మమ్మల్ని సువార్తకు పిలుచుకెళ్లేవారు. ఇప్పటికి ఎప్పుడైనా నేను అనంతపూర్ మీద నుంచి ఓయా గుత్తి మీద అలాగా ఆదోని అలా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు ఆ ఊర్లన్నీ నాకు బాగా గుర్తు. మిడుతూరని, తురకపల్లెని, ఆ పల్లెలన్నీ ఒకసారిగా మనసులో ఊహించేసుకుని వెళ్ళిపోతుంటాయి. ఈ పల్లెలకు అన్నికి సువార్తకు వచ్చాను నేను అని. ఆ రోజుల్లో మా దగ్గర ఒక అతిపురోడు ఉండే. మమ్మల్ని ఏం చేసేవాళ్ళంటే, వాక్యం చెప్పు, ఒక 10 నిమిషాలు నేర్చుకో మెల్లగా, 5-10 నిమిషాలే. సంక తగిలించుకున్న మైక్ ఉండే, దాంట్లో సెల్లులు పెట్టాలా, అలాగ పెట్టి వాక్యం చెప్పు అనంటే మేము బైబిల్ పట్టుకొని, ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభుల వారు మంచి దేవుడు, సో మేము మందిరం దగ్గర బాగా శుభ్రపరిచాం, మీరు వస్తే అక్కడ పాటలు పాడి దేవుని వాక్యం విందాం, యేసు ప్రభు గొప్పది, అటు 2 మాటలు చెప్పేవాళ్ళం. వీడనేవాడు, అదే వాక్యం నాకు ఇస్తే దంచుదటనే. వింటున్నారా? నాకు ఇస్తే దంచుదటనే అంట. ఎప్పుడు ఆ గుంపులో ఒక 20 మంది స్వార్థకి వెళ్ళే వాళ్ళము, ఎవరికి మైకి ఇచ్చినా వీడు నేను దంచుతా అంటాండే. ఒకరోజు వారి ఊరికే సువార్తకు పోయినాం. వారి ఊర్లోనే సువార్త ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఈ విషయాలన్నీ మా సారుకు తెలుసు. ఆయన అన్నాడు, రుబేన్ నాయన అంటారులే, రోయ్ అన్నాడు, నాయన వాడు నేను దంచుతా వాక్యం అంటున్నాడు కదా, వానికి ఏంట్రా మైక్ ఈరోజు దంచనే అన్నాడు. మేము వెళ్ళి, అని పేరు ఏదో సంథింగ్ గుర్తు లేదు కానీ ఉన్నా, ఇక్కడ కొంతమందికి అనుబంధం అవుతుంది కాబట్టి అని అన్నాను, అవకాశం వచ్చింది, మీ ఊర్లో వాక్యం దంచచ్చయ్యా, నువ్వు పొద్దు మైక్ తీసుకొని దంచు అన్నాం. వాడన్నాడు, ఈడ వాక్యం చెప్తే నన్ను దంచుతారంట అన్నాడు. ఈ ఊర్లో వాక్యం చెప్తే నన్ను దంచుతారన్నాడు. అదేంటి, ఈ ఊర్లో పెద్ద అల్లరు నేను, నా బతుకు అస్సలు బాగలేదు ఇక్కడ, ఈడ నేను యేసు ప్రభు గురించి చెప్పినాను అనుకో, నీ సంగతి తెలియడం పోయి మాకు, నువ్వా అంత మంచి దేవుని గురించి చెప్పేదని, నన్ను దంచుతారు, నాకు మైక్ వద్దని చెప్పు అంటున్నాడు. వాడే చెప్పాలని చెప్పని ఈయనంటాడు, వారది నేను. వద్దులే సార్ వాళ్ళదేంట ఊర్లో అంటే, లేదురా వాడు దంచాలరా ఇప్పుడు. వీడేమంటాడు, నన్ను దంచుతారు నా వాక్యం చెప్తే అంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరి ముందు కనపడినప్పుడు నువ్వు బాగా దంచొచ్చు, నీ సాక్ష్యం బాగలేదనుకో నిన్నేం చేస్తారు? నిన్ను దంచుతారు నాయన. ఇంట్లో పెద్ద సౌండ్ పెట్టి, మా ఇంటికాడ రోజు నేను ఎక్కడితో మా ఇంటి దగ్గర యేసు రక్తము 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 అని పాట పెడతారు. రాత్రికి ఇంట్లో వాళ్ళ రక్తం తాగుతున్నా అని తాగుతాంటారు. ఇంట్లో తాగుతాంటారు రక్తం. తాగితే తాగారులే, ఈడ ప్రభుబలం ఉంది కదా, ఈ రక్తానికి రారు. ఏం లేదు, నీకు సాక్ష్యం లేదు. సాక్ష్యం కోసము సంఘాలు మారాల్సిన అవసరంలా, మనస్సు మారితే చాలు ప్రియులారా. అది మంచి పేరు. బుద్ధి మారాలి. దావీదు బుద్ధి మారింది కాబట్టే తను వెళ్ళిన ప్రతి చోట కూడా దేవుడు తోడుగా ఉండి సహాయం చేసి విజయాన్ని హిజ్కియాకి ఇచ్చి, ఇక్కడ కూడా దావీదు గురించి ఏమైనా మాట్లాడాం, ఘనులైన పేరు, రే గొర్రెలు కాసుకునేవాడు ఎవరను, ఘనులైన పేరు ఇచ్చాను, నీకు మంచి పేరు ఇచ్చాను. అందుకే మనం లేఖనాలన్నీ చదివితే, ఎక్కడ చదువుతున్నా కూడా నేను దావీదుకు తోడై ఉండినట్టు నీకు నీకు అని పేర్లు చెప్తా వస్తాడు. దేవుని బిడ్డలారా, మనం మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి.
ఇప్పుడు మీ ఊర్లోకి వెళ్ళి మీరు మళ్ళా మైక్ తీసుకొని దంచాలనుకోండి, మిమ్మల్ని ఏం చేయకూడదు? మిమ్మల్ని దంచకూడదు. చాలా మారింది, చాలా మారాడు, ఎంత మంచి మాట తీరు, అసలు ఒకప్పుడు మా ఊర్లో ఇలాగ లేడబ్బా, దేవుని గొప్పతనం, ఆ దేవుడు మాకు కావాలనాలా. వాడు ఇక్కడికి బైబిల్ కాలేజీకి వచ్చి ఈడ మాత్రం వాణ్ణి దంచుతా వీణి దంచుతా అని అప్పుడప్పుడు సెలవులు కదులుతారు కదా ఇంటికి, వాటికి వెళ్ళినప్పుడు అంతా చిల్లర వాళ్ళ స్నేహం, చిల్లర మాటలు, హేళన మాటలు ఇవన్నీ మాట్లాడుతున్నాడు. కాబట్టే వాడన్నాడు ఈడ నేను చెప్తాను నన్ను దంచుతారని. దేవుని బిడ్డలారా, మంచి పేరు గుర్తుపెట్టుకోండి. ఇంట్లో, సంఘములో, ఇంటి వెలుపట ఏముండాలి? మంచి పేరు. అదే మంచి సాక్ష్యం. అది పోవు చోట్లనెల్లా ఎవరిస్తాడు? దేవుడు. రెండో విషయానికి వద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 13వ వచనాన్ని, ఎదోము కావలి సైన్యములో ఉండెను, ఎదోమీయులందరూ అతని సేవకులైరి, దావీదు పోయిన చోట్లనెల్లా యెహోవా అతన్ని రక్షించెను. రెండోది ప్రియులారా, పోవు చోట్లనెల్లా దేవుని కాపుదల ఉండాలి. ఏముండాలి? దేవుని కాపుదల. ఈరోజు బస్సుల్లో కాపుదల లేదు, రైళ్లలో కాపుదల లేదు, కార్లలో కాపుదల లేదు, విమానాల్లో కూడా కాపుదల లేదు. అందుకే 33వ కీర్తన 16, 17 వచనాలు మీరు చదివితే అక్కడ ఒక మంచి మాట రాయబడింది, చూస్తారా? 33వ కీర్తన 16, 17 వచనాలు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనలేడు, రక్షించుటకు గుర్రము అతనికి రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఏ బలాలు మనల్ని కాపాడలేవు, దేవుని కాపుదల మాత్రమే మనల్ని కాపాడగలదు. దేవుని బిడ్డలారా, గడిచిన వారము ఈ వారము ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. మేము మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు వీళ్ళు మర్చిపోవారేమో నాకు తెలియదు, కానీ నేను మర్చిపోను ఏ విషయాలు కూడా. వాక్యాన్ని నేను ఎప్పుడు ఏం చెప్పినా అది మర్చిపోను. రాత్రి మీటింగ్స్ కు ఉదయాన్నే వెళ్ళాలి, రేపటి నుంచి 3 రోజులు మీటింగ్స్ అనుకున్నాం. ఈ ముందు రోజు నేను చేసే పని ఏంటంటే, అందరం చర్చిలోకి రమ్మనేవని కాదు, ఈ లైట్లు, ఈ మైకులు అన్నీ ముందేసుకునేవాడిని. ముందేసుకొని, నేనేం టెక్నీషియన్స్ కాదు, ఎలక్ట్రీషియన్ కాదు, నేను ఒక 100 రూపాయలు సాలరింగ్ కిట్ కొనుక్కొచ్చుకొని, ఎక్కడెక్కడైతే మైకు లూజ్ కాంటాక్ట్ నుండి పలికి పలకనట్టుగా ఉంటాయో స్క్రూలన్నీ ఇప్పి వాటిని స్కాలరింగ్ చేసి, ఏ బల్బు వెలుగుతుంది వెలగలేదు, అక్కడ వినాక పైకి గట్టినాక వెలకపోతే బల్బులు చెక్ చేసి, సౌండ్ సిస్టమ్ చెక్ చేసి, అన్ని రెడీ చేసి పక్కన పెడతాను. పొద్దున్నే వస్తారు మా హీరోలు బ్యాగులు ఎత్తుకొని వచ్చేస్తారు. అంతా ఆటో వచ్చింది అనేసరికి మొత్తం మంచిగా ఒక బ్యాగ్ ఎత్తుకొని వస్తారు. 3 రోజులకు సరిపడే బట్టలు గిట్టలు అన్ని తీసుకొని వచ్చి వస్తారు. అన్ని ఆటోకి ఎత్తుతాం. ఇప్పుడు ఒకరిద్దరు బండ్లో పోయారనుకోండి, లోపలికి అంతా సర్ది కట్టేసి వెనకల 3 కాళ్ళు దిగేసి కూర్చుంటారు ఆటోలో. ఎన్ని ప్రయాణాలు చేసామో రోడ్లు సరిగా లేని చోట్లలో. అక్కడికి వెళ్ళిన తర్వాత బానుకి ఎలక్ట్రిషియన్ కాదు, అభిలోడు ఎలక్ట్రికల్ కాదు, వెళ్ళి లైట్ కట్టమంటాం. ఇంకోడు తలతిక్కోడు మా ప్రభు కుమార్ అన్నాడు, వాని మీద తగిలిపోతే కరెంట్ అంటాం. వాడు ఎట్లా అంటాడు అంటే, వీడు ఉన్నప్పుడు తగిలిద్దాం అనుకుంటాడు షాక్ కొట్టాలని. అట్ట కాదులేండి, చేయలే. వీళ్ళు ఎవరు ఎలక్ట్రిషియన్ కాదు, పిల్లోళ్ళు. కానీ కరెంటు తగిలించుకునే వాళ్ళం, అక్కడోళ్ళతో పర్మిషన్ తీసుకొని కరెంట్లు కనెక్షన్ ఇచ్చేవాళ్ళం.
మీటింగ్స్ అయిపోయిన తర్వాత రాత్రికి రాత్రి బయలుదేరేవారం. ఎన్నో ప్రయాణాలు చేశాం. దేవుని కాపుదల ఏ రోజు కూడా మాకు ఏ ఆపద కలకోకుండా ప్రభు కాపాడాడు. కరెంటు వల్ల కానీ, ప్రజల వల్ల కానీ, మధ్యరాత్రి పిల్లలు 11 అయిపోతుంది మీటింగ్ అయ్యేసరికి వెనకల కాళ్ళు దిగేసుకొని కూర్చుంటారు, ఆటోలో నిద్రపోతా ఉంటారు. ఇంక వీడున్నాడు ఇమ్మానేలు, వాని ఆడన పైన పండుకోబెట్టాలంటే అందరికీ భయమే. రెండో రోజు ఒకటి రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్లు అరిచింటారు, రే ఇప్పుడు లైట్ కట్టలేదు సరిగా అని చెప్పి నాయన అరుచున్నాడు లైట్ అని వింటాడు వీడు. అప్పుడంటే బాగానే ఉంటది. రాత్రి 1 గంటకు లేస్తే నాయన అరుచున్నాడు అంటాడు. ఇవన్నీ అరిచేది వలబడితే వాకిలు తీసుకొని గ్రౌండ్ అంతా పరిగెత్తాడు, వాకింగ్ చేస్తాడు. వీడికి నిద్రలో అరిచేది పరిగెత్తేది. పొరపాటుగా వీడు ఎక్కడన్నా ఏ వీధిలో ఉన్నా పరిగెత్తే గ్రౌండ్ లో మీటింగ్ పెట్టింటాం. ఏ కుక్కలో ఎంట వాడికి రక్కితేనో, ఏ ఇళ్లలో వాళ్ళు బయటకు వచ్చి దొంగని కట్టెలతో కొడితేనో ఎంత ఆపద. అందుకే వరుసగా ఉండేసి మధ్యలో పెట్టుకుంటారు. వీనికి కావాలి ఏ ఇబ్బందులు కలక్కోకుండా మా ప్రయాణాలలో పనులలో కాపుదలనిచ్చింది దేవుడే ప్రియులారా. అవన్నీ అనుకునేటప్పుడు చాలా నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తా. ఏ చిన్న బిడ్డకు ఏ ఇబ్బంది కలిగినా మా వెంట వచ్చిన వాళ్ళకు, వాళ్ళ తల్లిదండ్రులకు మేము లెక్క చెప్పాలి కదా. పలానా ఆయనను కమ్మడితే సువార్తకని వెళ్ళి పలానా ఇబ్బంది కలిగింది అని అంటే ఆయనకు అవమానం కలగకూడదని కాపుదల. ఎలాంటి కాపుదల తెలుసా? సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము ముగిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దామా? 6వ వచనాన్ని చూద్దాం. దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియనులు దావీదునకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. 14వ వచనం కూడా చదవండి అదే అధ్యాయంలో. సమూయేలు 2వ గ్రంథం 8:14 వచనం. మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదులు కాగా ఎదోము దేశమంతటా కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. ఎక్కడికి పోయినను దేవుడు ఏం చేశాడు? కాపుదల. ఎన్ని ప్రయాణాలు చేస్తున్నాం మేము. మీటింగ్స్ కి వెళ్ళి వాక్యం చెప్పి అక్కడ 12:30 1 గంటకు బయలుదేరితే నేనే డ్రైవింగ్ చేసుకుంటూ రావాలి. వాక్యం చెప్పింటాను 1:30 గంట 2 గంటలు. 9 తర్వాత ఇంకేం తినను. ఏదో మజ్జిగో పాలో కొన్ని తాగడమా లేకపోతే నీళ్ళు తాగేసి కారులో కూర్చుంటా. డ్రైవింగ్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఒక్కోసారి 2, 3 పిల్లలు బాగా నిద్రపోతుంటారు కారులో. నేను చిన్నగా పాటలు పెట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటూ వస్తుంటా. ఎన్నో పాములు రోడ్డు క్రాస్ చేస్తుంటాయి. ఎన్నో విషసర్పాలు రోడ్డు దాటుతూ ఉంటాయి, రోడ్డు పక్కన ఉంటాయి. ఏవేవో సాతాను యొక్క కబంధ హస్తాలు సంచరిస్తూ ఉంటాయి. బాగా వాక్యం చెప్పి అలసిపోయి ఉంటా. కొన్నిసార్లు నిద్ర వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఆపేసి కొన్ని నీళ్లు తాగుతా, ముఖం అలా కడిగేసుకుంటా, కరెక్ట్ గా తీసుకొచ్చి ఇంటి దగ్గరికి. వెళ్ళిన ప్రతి చోట దేవుని కాపుదల. నేను అనుకుంటాను ఆయన కాపుదల లేకపోతే ఎప్పుడో మేము లేం ప్రియులారా, ఎప్పుడో మేము లేం. ఎన్నో పరిస్థితులలో అననుకూలతలలో దేవుని కాపుదల చాలా గొప్పది. దేవుని బిడలారా, వెళ్ళిన ప్రతి చోట దేవుని కాపుదల ఉండుట. అందుకే యోబు ఒక్క మాట అంటాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యోబు గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనంలో యోబు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమని మాట్లాడుతున్నాడో. పూర్వకాలమున నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు.
ఎందుకు మేలు యోబయ్య, ఎందుకు మేలు అని అంటే 4వ వచనం, నేను చిన్న మాట చెప్తాను, మీరు వీరికి వినండి. 4వ వచనంలో 3వ లైన్లో అంటాడు, అప్పుడు దేవుని రహస్యము నా గుడారములకు పైగా నుండెను. 5వ వచనంలో సర్వశక్తుడు నాకు తోడై ఉండెను. 5వ వచనం 2వ లైన్లో నా పిల్లలు నా చుట్టూ ఉండిరి. 6వ వచనంలో నేను పెట్టిన అడుగెల్లా పాలలో పడెను, అంటే నేతిలో పడెను అని రాబడింది అక్కడ. తర్వాత 8వ వచనంలో యవనులు నన్ను చూచి దాగుకొనిరి. 8వ వచనం 2వ లైన్లో యవనులు కాకుండా ముసలివారు కూడా లేచి నిలబడ్డారు. 9వ వచనంలో అధికారులు మాటలు విని నోటి మీద చేయి వేసుకున్నారు. 10వ వచనంలో ప్రధానులు మాటలాడక ఊరకున్నారు యోబు వచ్చేసరికి. దేవుడు కాపాడినప్పుడు పిల్లలంతా బ్రతికున్నారు, ఆస్తి సమృద్ధిగా ఉంది. అప్పుడు యవనులు భయపడే వాళ్ళంట, ముసలోళ్ళు భయపడే వాళ్ళంట, అధికారులు భయపడే వాళ్ళంట, అందరూ భయపడి లేచి నిలబడుకునే వాళ్ళంట. అయితే 30వ అధ్యాయానికి రండి. ఇప్పుడైతే నేను చదువుతాను 30వ అధ్యాయం మొదటి నుంచి చూస్తున్న 3వ వచనంలో, ఇప్పుడైతే తక్కువ వయస్సు కలిగిన వారు నన్ను ఏం చేస్తున్నారు? ఎందుకు? నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఆరోగ్యం లేదు, నా భార్య నన్ను విడిచిపెట్టింది, నా పిల్లలు చనిపోయారు, పరిస్థితి బాగులేదు, దయనీయమైన స్థితిలో ఉన్నా, అందుకే నాకన్నా తక్కువ వాళ్ళు కూడా నన్ను ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. అంతేనా? వీరి తల్లిదండ్రులు నా మందలను కాయ కుక్కలతో సమానులు, అలాంటి వాళ్ళందరూ నన్ను రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారని ఆ 30వ అధ్యాయం అంతట్లో చెప్తాడు. దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల ఉంది కాబట్టే మనకిప్పుడు ఏం దొరుకుతుంది? గౌరవం. దేవుని కాపుదల ఉంది కాబట్టే మన పిల్లలు మన చుట్టూ ఉన్నారు. దేవుని కాపుదల ఉంది కాబట్టే సంపాదించుకున్నది కొంతైనా మన దగ్గర ఉంది. దేవుని కాపుదల లేకపోతే యోబు వలె ఎగతాళిగా, నిందాస్పదముగా, గౌరవం లేని వ్యక్తులుగా మనం బ్రతకాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, పోవు చోట్ల నెల్ల దేవుని కాపుదల మనకు ఉండాలి అంటే, పోవు చోట్ల నెల్ల దేవుని సహాయం మనకు ఉండాలి అంటే, మంచి పేరు మనకు ఉండాలంటే, జీవితం మనకు ఉండాలంటే మనకేం ఉండాలి? మంచి బుద్ధి ఉండాలి. మంచి బుద్ధి ఉండాలి. దావీదుకు మంచి బుద్ధి ఉంది కాబట్టే ఎక్కడికి వెళ్ళినా సంతోషభరితంగా. పిల్లలకు మాట చెప్తాను, తల్లిదండ్రుల దగ్గర మీకు మంచి పేరు లేదంటే లోకంలో ఎక్కడ మంచి పేరున్నా లాభం లేదు. సంఘంలో మీకు మంచి పేరు లేదు అంటే, మీ బంధువుల అందరిలో మీకు మంచి పేరుంది, నో యూజ్. విశ్వాసులు ఎలాగుండాలో తెలుసా? సంఘంలో ఎలాగుండాలో తెలుసా? ఒక బిర్యానీ చేస్తున్నా, లేదా అద్భుతకరమైన ఒక వంట చేస్తున్నా, ఉప్పు వేసిన తర్వాత ఎక్కడుందో కనుక్కోలేనట్టుగా కలసిపోయే బిడ్డలుగా ఉండాలండి. కొంతమంది కనపడాలని తెగ ఉబలాట పడుతుంటారు. కనపడుతుంది, తర్వాతలో ఫస్ట్ తేలాడేది ఏంటి? కరేపాకే. కరేపాకు తగుదనమ్మా నేనున్నానని చెప్పేసి పప్పునంతా గెలుగుతానట్టే డెంగనొచ్చి పైన నిలబడుతుంది. అందుకే తినేటప్పుడు ఫస్ట్ తీసి పక్కన పడేసేది దాన్నే. మీరు ప్రభు కనపడాలి, కానీ సమాజంలో దేవుని పిల్లలతో మిళితమైపోయి, స్త్రీల వరకు స్త్రీలుగా, పురుషులు పురుషులుగా. నేను అందుకే క్రమాన్ని నేను నేర్చుకొని మీకు నేర్పించేది ఏంటంటే, పిల్లలు భోంచేసేటప్పుడు స్త్రీలు ప్రక్కన, స్త్రీలలో పురుషుడు దూరి, పురుషులలో స్త్రీలు దూరి జోకులు వేసుకుంటా, కామెంట్ చేసుకుంటా, ఎకిలి వేషాలు, ఎకిలి మాటలు, సంబంధం లేని విషయాలు మాట్లాడుకుంటూ, అలాంటి కాపరిని కాదు కదా నేను. నా బిడ్డలైన మీరు కూడా, దేవుని బిడ్డలైన మీరు కూడా పరిధి ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. కలిసిపోవాలి కార్యాలలో, కలిసిపోవాలి దేవుని పనిలో. ఇక్కడ జరుగుతుంటే నువ్వు రాలేకపోయిండొచ్చు, 10 మంది వంట చేసేటప్పుడు నువ్వు రాలేకపోయిండొచ్చు, ఏదో పని ఉండి, తర్వాత వచ్చి కలుసుకొని మిగతా పని చేయి. నేను అన్నం అదందరూ తెల్లవాళ్ళు వచ్చేటప్పుడు, మిరపకాయలు వచ్చేటప్పుడు నేను పోలేదు కాబట్టి అసలు ప్రార్థనకే పోకూడదు, అన్నం తినకే పోకూడదు అంట.
ఇదేం బుద్ధిహీనమైన చర్య? అమ్మ చేస్తే పిల్లలు తినడం వల్ల పిల్లలు ఖచ్చితంగా చేశారా? కలిసిపోయే మనసు ఉండాలి చాలు, ఆ పేరు ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఈ కార్యంలో పలాని వ్యక్తి లేడే అన్న వెలితి ఉండాలి, కానీ ఆ దరిద్రురాలు రాకపోతే బాగుంటుందిరా అనిపించుకోకూడదు. మనం లేచి నిలబడదామా? ప్రార్థన చేద్దాం. దేవా, మేము పాదము పెట్టు చోటల్లా ఆశీర్వాదం అంటే నీ సహాయం ఉండడమే ప్రభువా, నీ సహాయం ఉండడమే. మేము వెళ్ళు చోట్లల్లా జయ జీవితం, లోకం మీద, లోక ఆశల మీద, వ్యభిచారపు తలంపుల మీద, పాపపు తలంపుల మీద మాకు జయాన్ని ప్రభువా. నా అక్కను, నా చెల్లిని, నా భార్యను, నా తల్లిని ఎలాగ ప్రేమిస్తాను, ఎదుటి వ్యక్తుల వయసుకు తగినట్టుగా గౌరవించే గుణాన్ని, పాపపు ఆలోచనలు లేకోకుండా నీ కృపలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ జయ జీవితము నాకి మంచి పేరు తండ్రి, మంచి పేరు నా ఇంటి నుంచి ప్రారంభం కావడానికి. పిల్లలు మళ్ళా చెప్తున్నాను, సమాజం మీ పిల్లడు బాగా మంచోడండి అని అంటే నువ్వు యాక్టింగ్ చేసే వాళ్ళ దగ్గర అంతే. మా పిల్లోడు మంచివాడన్న విషయం మాకు కూడా తెలుసు అని మీ అమ్మ నాన్న చెప్పగలగాలి, హృదయం ఉప్పొంగాలి. అది కాదా మంచి పేరు? అలాంటి పేరును సంపాదించుకున్నాం. పోవు చోట్ల నెల్ల కూడా దేవుని కాపుదల మనకు ఉండాలని ప్రభు సహాయాన్ని కోరదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన దేవా, మహాగణుడమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. నువ్వు మంచి దేవుడవు నాయనా. ప్రపంచమంతా కూడా ఒక రాష్ట్రమో ఒక దేశమో కాదు నాయనా, ప్రపంచం అంతా కూడా నీ మంచితనం ముందు తల ఉంచాల్సిందే. అది ప్రపంచానికి తెలిసిన విషయమే. మేము నిన్ను నమ్ముకున్నాం. మా చిన్న జీవితాలు, మా ఇంట్లో మహా అంటే అమ్మా నాన్న, ఒక ఇద్దరు పిల్లలు, లేదా అత్త మామ, ఒక చిన్న కుటుంబం. మా కుటుంబాల మధ్యనే మాకు మంచి పేరు, సఖ్యత, సమాధానం లేకపోతే సమాజాన్ని మేము ఎలాగూ ప్రభావితం చేయగలము తండ్రి? మీరు మాట్లాడుతున్నప్పుడు అద్దంలో మమ్మల్ని మేము చూసుకున్నట్లుంది నాయన. ఎక్కడ తప్పిపోతున్నాము, ఎక్కడ నటిస్తున్నాము తెలుసుకొని పశ్చాత్తాప హృదయముతో, కృతజ్ఞత భావనతో నిరంతరము మీకు సాక్షిగా బ్రతకడానికి కృపనివ్వండి తండ్రి, దయనివ్వండి. ఈ వాక్యమున నీ బిడ్డలు ప్రకటించిన దీన సేవకుడు పాదము పెట్టు చోటు నెల్లా తండ్రి మీ మెండైన ఆశీర్వాదములతో దీవించి స్వాస్థ్యముగా ఇవ్వండి. ఇప్పటికి మాకు కలిగి ఉన్నవేవి కూడా మా శక్తి వలనో, భక్తి వలనో, మా ఉద్యోగం వలనో, మా వ్యాపారం వలనో, మా జ్ఞానం వలనో కలిగినవి కాదు. కలిగి ఉన్నది ఏదీ మీరు లేకుండా కలగలేదు. సమస్తము మీ ద్వారానే మేము పొందుకున్నామన్న కృతజ్ఞతతో మా జీవితాలు కొనసాగుటకు కృప చూపండి. మనైనా ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30 60 100 ఫలింపచేసి మీ గణనామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప